చాలా మంది కామెంట్స్ చేశారు. కొన్ని కామెంట్స్ నేను మిస్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నేను ట్రై చేస్తున్నాను కన్వే చేయడానికి, ఎందుకంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కొంతమంది చెప్పడం జరుగుతోంది. లైవ్లో ఇప్పుడు చూసా సర్వోదయ సాల్వెంట్స్ చెర్లపల్లికి సంబంధించి కూడా దాన్ని పక్కన ఉన్న కంపెనీ కూడా ఫైర్ అంటుకుంది అంటూ జక్కుల మల్లేష్ ఇన్ఫాక్ట్ ఈ లైవ్ చూస్తున్నప్పుడు కామెంట్ చేయడం జరుగుతోంది. జక్కుల మల్లేష్ చెప్పడం జరుగుతోంది, ఇట్స్ క్లోజ్ టు ఎన్ఎఫ్సి, వెరీ డేంజరస్ అండ్ ఫైర్ కమింగ్ టు క్లోజర్ స్లోలీ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ అక్కడ ఎవరైనా నివాస సముదాయాలు ఉంటే కనుక సో దట్ వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగే వాళ్ళం అవుతాం మనం. అట్ ద సేమ్ టైం ఒకటే అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక అరౌండ్ 6:58కి నేను అక్కడి నుంచి వచ్చాను అంటూ కొంతమంది వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఫేజ్ 1 చెర్లపల్లికి సంబంధించి అంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి ఆ 3 విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో మంటలు అంటుకున్నాయో, ఏ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయో, రసాయన డ్రమ్ములు, ఆ కెమికల్ డ్రమ్ములు పేరిన శబ్దాలు కూడా మనం అక్కడ వినొచ్చు. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఒక్కసారిగా చెర్లపల్లిని ఉలిక్కి పడేలా చేస్తుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ఎంతమంది ఇన్ఫాక్ట్ ఎన్ని ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి, ఏ స్థాయిలో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి, మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయి? ఇన్ఫాక్ట్ పక్క ఫ్యాక్టరీస్ కూడా మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ చెర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. సుగుణ కెమికల్ ఫ్యాక్టరీలో ఒకటేసారిగా మంటలన్నీ ఎగిసిపడ్డాయి. దట్టమైన మంటలకి పూర్తిగా రసాయన డ్రమ్స్ అన్ని కూడా ఎగిరి పడుతున్నాయని కూడా పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు కెమికల్ వాసనతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది, డ్రింకింగ్ ప్రాబ్లం అవుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. భారీ శబ్దాలతో భయప్రాంతాలకు కూడా అవుతున్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు, ఫైర్ వారియర్స్ అందరూ కూడా రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఫ్యాక్టరీ అక్కడ ఉందో సుగుణ కెమికల్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ పక్కనే రోడ్ ఆనుకొని ఉంది. ప్రజలందరూ అక్కడ నుంచే వెళ్తూ ఉంటారు. రోడ్ అక్కడ అందరూ కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే దట్టమైన పొగలతో మొత్తం వాసనంతా గుమ్ముగూడింది. మరోవైపు ఆ ఎక్స్ప్లోజర్ అనేది కూడా చాలా పెద్ద బ్లాస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పూర్తిగా ఆ ఫ్యాక్టరీ అంతా. ఓ మై గాడ్ పెట్రీష్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. సమ్ చెంగిచెర్లలో ఉన్న వ్యక్తి 4 కిలోమీటర్ల కిందట అయినప్పటికీ సాయి కిరణ్ కొల్లా ఈ సేయింగ్ చెంగిచెర్ల ఈజ్ అవే ఫ్రమ్ 4 kilometers, ఫైర్ ఇస్ విజిబుల్. 4 కిలోమీటర్ దూరంలో కూడా ఈ మంటలు కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఎటువంటి స్థాయిలో ఉందో ఒక్కసారి మాత్రం స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఏం జరుగుతుందో తెలియదు. సోషల్ మీడియా దద్దరిల్లిపోవాలి ఈరోజు అక్కడ ప్రాణాన్ని కాపాడాలంటే. హైదరాబాద్ అలర్ట్ అలర్ట్ అలర్ట్. చెంగిచెర్లకు సంబంధించి అక్కడి నుంచి 4 కిలోమీటర్ దూరంలో కూడా మంటలు కనిపిస్తున్నాయంటే ఇక్కడ చెర్లపల్లిలో ఏ స్థాయిలో విజువల్స్, ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సాయి కృష్ణ కొల్లా ఈస్ ఇన్ఫాక్ట్ కామెంట్ చేయడం జరుగుతుంది. చెంగిచెర్ల ఈజ్ అవే ఫ్రమ్ 4 kilometers, ఫైర్ ఇస్ విజిబుల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. అనదో విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ మంటలు ఏ స్థాయిలో వ్యాపించాయి, ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందో ఒక్కసారిగా మంటలు ధడేల్మని పేలిన తర్వాత నిప్పులు, ఆ మంటలు వెళుతున్నా. ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు వినొచ్చు, ఆ సౌండ్స్ మీరు వినొచ్చు. అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుంటున్నాయి, ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. కానీ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి మాత్రం కఠినంగా శ్రమించాల్సి వస్తోంది. ఆ మంటలు పక్కనున్న ఫ్యాక్టరీలు కూడా అంటుకుంటున్నాయంటూ కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది, అక్కడ ఎటువంటి భయాందోళన వాతావరణం ఉందో ఒకసారి చూద్దాం. రూమ్ లో మంట తగ్గింది కిరణ్. ఏం కంపెనీ అది? అరే వైట్ కలర్ కుక్క పెట్టుకుని ఒక ముసలాడు ఎప్పుడు ఉంటాడు చూసినాం ఆడ. ఎప్పుడు సిలిండర్లో అక్కడ పోతాడు. వా ఇది ఈరోజు తగ్గదురా. తగ్గదు, కష్టం. తక్కువ మంట వస్తుందా? దేవుడి దయ వల్ల వర్షం పడితే 1 గంటన్నర గట్టి పడితే దేవుడు కరుణించి వర్షం పడిపిస్తే అది చూసారుగా, వాళ్ళొక్కటే కోరుకుంటోంది దేవుడి దయ వల్ల వర్షం పడాలి. గంటన్నర వర్షం పడితేనే మంటలు అదుపులోకి వస్తాయంటూ వాళ్ళు కోరుకుంటున్నారంటే అక్కడ స్థానికులు ఏ స్థాయిలో భయాందోళన నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కెమికల్ డ్రమ్ములు పేలిపోతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. మంటలు కొన్ని కిలోమీటర్ల మేరకు, ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే 4 kilometers అంటున్నారు. 4 kilometers దూరంలో కూడా ఈ మంటలు కనిపిస్తున్నాయంటూ చెప్పడం.
ఈ ఘటన తీవ్రతను అర్థం పడుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా ప్రస్తుతం అప్డేట్స్ అందించేందుకు వాటిని అప్డేట్స్ ని ఫాలో అప్ చేస్తున్నారు. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ తన దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రెసెంట్ ఏం జరుగుతోంది, ఎంతవరకు వచ్చాయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఫైర్ ని డౌస్ చేసేందుకు ఆపరేషన్స్ కావచ్చు, ఎంతవరకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ని మెసేజ్ ని పాస్ చేయండి, చెర్లపల్లికి పంపించండి, చెర్లపల్లికి వెళ్ళే వాళ్ళకి పంపించండి, చెర్లపల్లి నుంచి వచ్చే వాళ్ళకి పంపించండి, చెర్లపల్లి ఉంటున్న వాళ్ళకి పంపించండి, చెర్లపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫోన్లు చేయండి, కామెంట్ చేయండి, ఇన్ఫాక్ట్ వాళ్ళకి సంబంధించి మెసేజ్లు చేయండి, ఒక్కసారి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం చెర్లపల్లి అక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం మిగిలిన ఫ్యాక్టరీలు కూడా అంటుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బహుశా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, చెర్లపల్లి చరిత్రలోని ఇది అత్యంత భీకరమైన అగ్ని ప్రమాదం, ఇది అత్యంత భారీ అగ్ని ప్రమాదం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి కూడా వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ అలాగే మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందిని ఇంకా కావాల్సి ఫైర్ ఇంజిన్స్ ఇంకా యాడ్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ మంటలు పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు అంటుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ ప్రమాదం కనుక పెరిగితే పక్కన ఉన్న నివాస సముదాయాలకు అంటుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూశారు. ఈ మంటలు అదుపులోకి రావాలంటే భయంకరమైన వర్షం పడాలి, గంటన్నర సేపు వర్షం పడితేనే కానీ మంటలకు అదుపులోకి రావంటూ చెప్పడం ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అర్థం పడుతున్నాయి. ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ మంటలు ఏ స్థాయిలో ఉన్నాయి, వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది? ఇప్పటికే చూసుకుంటే కూడా మంటలు సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు అయితే క్లియర్ గా కనిపిస్తుందనే పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. ఇద్దరు చనిపోయారని అంటూ వార్తలు అయితే పొక్కుకొస్తున్నాయి. అంటే మన వ్యూవర్స్ కూడా కమెంట్ చేస్తున్నారు, కానీ నిజాలు ఏంటనేది తెలియాల్సిన విషయం. మరోవైపు చూసుకుంటే కూడా డ్రమ్ములన్నీ కూడా ఎగిసి పడుతున్నాయి. అవన్నీ కూడా కెమికల్ డ్రమ్స్ కాబట్టి, మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి అది ఒకటి తర్వాత ఒకటి స్ప్రెడ్ అవుతుంది. పక్కనే ఉన్న ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ కి కూడా మంటలు వ్యాపిస్తున్నాయంటూ సమాచారం వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దీంట్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 నుంచి 3 ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. ఇంకా కొంతమంది కూడా అలర్ట్ ఇచ్చారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా చాలా క్లియర్ గా అయితే చెప్పొచ్చు. అంటే ఎక్కడ దేని వల్ల మంటలు ఎగిసి పడ్డ, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యిందా, లేకపోతే ఇంకా ఆకతాయిలో అక్కడ ఏదైనా ఫైర్ ఏదైనా కాల్చారా, లేకపోతే పూర్తిగా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి యూజువల్లీ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఎక్కడైతే అవుట్స్కట్స్ లో పెడుతుంటారో దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రికాషన్స్ అన్ని పాటించారా లేదా అనేది తెలియాల్సిన విషయం. ఇప్పటికే మంటలంతా కూడా సుమారుగా 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. చాలా దట్టమైన పొగలనే చెప్పొచ్చు. దానివల్ల మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఏదైతే ఆ పొగ ఉందో ఆ పొగ వల్ల మొత్తం ఆ నల్లగా కనిపిస్తుంది అని కూడా భారీగా లౌడ్ సౌండ్స్ వస్తున్నాయి. అంటే పెద్ద సౌండ్లు వస్తున్నాయి. డ్రమ్ములు ఎగిసి పడడంతో భారీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే సుగుణ కెమికల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు చెల్లపల్లి ప్రాంతంలో వెళ్లే వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆ రూట్ ని మాత్రం ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ లో, అంటే సుగుణ కెమికల్ ఫ్యాక్టరీ ఏరియా, ఆ ఏరియాని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. సచిన్, ప్రస్తుతం అటుగా వెళ్లే మార్గాలన్నిటి కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పెట్రోల్ బంకులు కావచ్చు, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా అక్కడికి ఉండే అవకాశం ఉంటుంది. అక్కడికడక మంటలు అంటుకుంటే ప్రమాదం ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మిగతా అక్కడ రన్నింగ్లో ఉన్నవి కూడా క్లోజ్ చేయమని చెప్పి కొన్నిటికి అప్పుడు వాలంటీర్గా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని పెట్రోలియం బంక్స్ కావచ్చు, అటువే ఎవరిని వెళ్ళొద్దంటూ కూడా డైరెక్షన్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించడం జరుగుతోంది. ఎందుకంటే చెర్లపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, ఎందుకంటే కనుక ఎవరికి ఏం కాలేదు, ఈరోజు ఫ్యాక్టరీ బంద్ ఉంది అంటూ మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే ఇంకొంతమంది మాత్రం 2 చనిపోయారంటూ కామెంట్ బాక్స్ లో చెప్తున్న పరిస్థితి. ఇటువంటి సినారియో ఉంది. అయితే ఇక్కడ మరికొంతమంది చెప్పడం జరుగుతుంది, రోడ్స్ అని బ్లాక్ చేస్తారంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. పక్కన ఇండియన్ గ్యాస్ కంపెనీ ఉంది అంటూ మరికొంతమంది ఆద్య కమెంట్ చేశారు. అలాగే ఎవరికి ఏం కాలేదు, ఈరోజు ఫ్యాక్టరీ బంద్ ఉందంటూ సాయి పవర్ స్టార్ ఆయన మెసేజ్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు వీఆర్ ఇన్ చక్రపురం డాడ్స్ గర్ల్ అంటూ కూడా
ఒక ప్రొఫైల్ కామెంట్ చేశారు. అలాగే మరికొంతమంది ఈ కంపెనీ పక్కనే ఏ కంపెనీ అయినా ఉందా అంటూ కొన్ని కంపెనీస్ కి ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. బట్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావటం లేదు. ఇది కేవలం సోషల్ మీడియా. మరి ముఖ్యంగా ఈ కథను చూస్తున్న వాళ్ళు కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. అక్కడ ఎటువంటి సినారియో ఉంది, అటుగా వెళ్లే వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మరి ముఖ్యంగా రోడ్ బ్లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ లోకలైట్స్ ఎవరైనా, స్థానికులు ఎవరైనా ఈ స్టోరీ చూస్తున్నట్టుంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మనం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయంత్రం 8 ఆ ప్రాంతం కావస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో, ఎందుకంటే 8 ఆ ప్రాంతం కావస్తుంది. ఇప్పుడు దాదాపుగా అందరూ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. దాంతోపాటు ఇటు ఉప్పల్ నుంచి కావచ్చు, ఇలా ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. 8 ఈ ప్రాంతం అవుతుంది కాబట్టి అక్కడ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఫేజ్ 1లో జరిగింది అనేది మరికొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. అటుగా వెళ్ళే రోడ్లకు సంబంధించి బ్లాక్ చేశారంటూ చెప్పడం జరుగుతోంది. మరికొంతమంది 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారంటూ చెప్తున్న పరిస్థితి. కానీ విజువల్స్ మీరు చూస్తున్నారు, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొంతమంది అయితే మాత్రం 8-9 కిలోమీటర్ల దూరంలో కూడా మాకు మంటలు కనిపిస్తున్నాయి. ఆ మంటలు ఏ స్థాయిలో ఎగసిపడుతున్నాయి అనేది ఇన్ఫాక్ట్ ఆ తీవ్రత మాకు కనిపిస్తోంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 4 కంపెనీలకు సంబంధించి మంటలు అంటుకున్నాయి. బ్లాస్ట్ అంటూ కూడా బాబీ రామ్ ఆయన కామెంట్ చేయడం జరుగుతోంది. అలాగే NFC నుంచి రోడ్ బ్లాక్ చేశారంటూ కూడా పర్ణికా డిజైనర్స్ వాళ్ళు ఇక్కడ కామెంట్ చేయడం